చూపులు బాగా అవ్వాలి, నీ నడకలు బాగా అవ్వాలి, నీ తలంపులు బాగా అవ్వాలి, టోటల్గా నీ ప్రవర్తన బాగోవాలి. అన్ని బాగున్నప్పుడు యేసయ్య వైపు పిలవకుండానే నడిపించబడతారు. చెప్పండి కూడా దేవుళ్ళని నడిపిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చదువుదాం ఆ మాట. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకు ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయని. దేవునికి స్తోత్రములు. అమ్మా, ఇప్పుడు వరకు నువ్వు పాడైపోయిన బ్రతికావుగా. మరియా ఒకప్పుడు లోకములో వేసిగా బ్రతికిందండి, పాపాత్మురాలుగా బ్రతికింది, దుర్మార్గురాలుగా బ్రతికింది, ఇష్టానుసారంగా బ్రతికింది. ఆమెలో ఏముంది? పులిపిండి ఉంది, పులిసిన పిండి ఉంది. ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నదో, దేవుని దగ్గరకు వచ్చిందో, ఆమె దేని తీసి పారేసింది? పాతదైనటువంటి పాత ముందుండే పులిసిపోయిన పిండి దాన్ని తీసి దూరంగా పారేసిందంట. ఎందుకని? ఆ పులిసిన పిండి కనుక మనలో ఉందనుకోండి, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. ఈనాడు చాలా మంది ఆ పులిపిండిని లోన పెట్టుకొని, పులిపిండిని లోన పెట్టుకొని అతిశయపడుతున్నారు. అతిశయపడవలసింది ఎవరో తెలుసా? పులిపిండి లేని వారు. హల్లెలూయా. పరిశుద్ధులు అతిశయించాలి, కానీ పులిపిండిని లోన పెట్టుకొని నాలో ఏ పులిపిండి లేదని అతిశయిస్తారే. దేవుడు అంటాడు, వద్దు, నువ్వు అతిశయించమాకు. భ్రమలో ఉన్నావు. అయితే మరి ఏం చేయాలి? నీ నోటి మాట బాగోవాలి. ఏ బాగోవాలి? మొట్టమొదటిగా నోరు బాగుంటే ఊరు బాగుంటుందంట. నోరు పాడైపోతే, పాడైపోయిన నోరు కలిగిన వచ్చి అనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? అమ్మో, ఈ బాబు కప్పు నోరు చెడగానే పారిపోతా ఉంటారు. అవునా? ఆ కప్పు జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు. మరి ఏ జీవితం కలిగి ఉండాలి? పరిశుద్ధమైన జీవితం. ఇప్పుడు ఏం బాగోవాలంటే మొట్టమొదటిగా నోరు బాగోవాలి, నోటి మాట బాగోవాలి. ఈ నోట ఏ మాట రావాలి చెప్పండి? ఈ నోట ఏ మాట రావాలి? ఈ నాలుక ఏం చేయాలి? ఈ నాలుక మంచి మాటలు మాట్లాడాలి, మంచిని బోధించాలి. ఈ నాలుక దేవుణ్ణి ఆరాధించాలి. అంతేగాని